మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి డ్రగ్స్ కేసు కలవరపాటుకు గురి చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అరెస్టు కావడం, కాంగ్రెస్ బీజేపీ నుంచి విమర్శల దాడి పెరగడంతో గులాబీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారట. డ్రగ్స్ కేసులో పట్టుబడిన రోహిత్ రెడ్డి బూచిగా చూపుతూనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఇరకాటంలో నెట్టేలా అధికార పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారట. దాంతో అటు రోహిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుతో పాటు గులాబీ పార్టీ ఫ్యూచర్ పై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. తెలంగాణలో 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ కి ముచ్చెమటలు పట్టించాలని ఆ పార్టీ భావించిన సమయంలోనే ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. తాండూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. మొయినాబాద్ లోని ఆయన సొంత ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా ఈగిల్ టీం రైడ్ చేసింది. డ్రగ్స్ తీసుకుంటున్నారని సమాచారం రావడంతో ఈగిల్ టీం దాడులు నిర్వహించగా రోహిత్ రెడ్డితో పాటు మరో 11 మంది పట్టుబడ్డారు. వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా పలువురు కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో పాటు ఏపీలోని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ సైతం డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. బెయిల్పై బయటకొచ్చిన ఏలూరు ఎంపీ పుట్టాకు టీడీపీ అధిష్టానం షోకాస్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవటానికి సిద్ధమైంది. ఇటు రోహిత్ రెడ్డి విషయంలో కూడా గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని పార్టీ వర్గాలంటున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాస్ నోటీసులు జారీ చేసింది. 7 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. షోకాస్ నోటీస్ కు గడువులోపు వివరణ ఇవ్వని పక్షంలో పార్టీ నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందిట. పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్ ను ఆదేశించారట. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరిగిందన్న ఆరోపణలొచ్చాయి. ఎన్నికల సమయంలో నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదే విషయంపై విస్తృతంగా ప్రచారం చేశారు. డ్రగ్స్ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి. తాజాగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ఇంతకాలం తమ పార్టీ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకం అని చెప్తూ వస్తోన్న బీఆర్ఎస్ ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఇంతకాలం ఆరోపణలకే పరిమితం కావడంతో విమర్శలకు సమాధానం చెప్పుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ కు తమ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో అరెస్టు కావటం మింగుడు పడటం లేదట. రోహిత్ రెడ్డిపై కొంతకాలంగా డ్రగ్స్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెంగళూరు కేసుల్లో పేరు వినిపించింది. డ్రగ్స్ కేసు విషయంలో రోహిత్ రెడ్డిని కార్నర్ చేస్తూనే కేటీఆర్ ను ఎరకాటంలో పెట్టేలా అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేరుగా కేటీఆర్ కు సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల లోపు కేటీఆర్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. అందరికి టెస్ట్ జరగాల, ప్రజలకి మెసేజ్ ఇవ్వాలా. మనం ప్రజలకి మనల్ని చూసుకుంటారు. వేల ప్రజలు వాళ్ళు చూస్తా ఉన్నారు. ఏమైంది రాష్ట్రం? 10 ఏళ్ళు డ్రగ్స్ మయమైంది రాష్ట్రం. ఈ రాష్ట్రం డ్రగ్స్ మయమైంది, అంధకారం అయిపోయింది. రాష్ట్రం విచ్చలవిడిగా జరిగింది. దాన్ని 2 ఏళ్లుగా అధ్యక్ష అతి క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 2 ఏళ్లుగా డ్రగ్స్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది మా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్దిష్టంగా దీన్ని సూచనలు ఇస్తూ ఒక టీంని ఏర్పాటు చేసి డ్రగ్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈగల్ టీం పెట్టి ఇలాంటి తరుణంలో ఫామ్ హౌస్లో పట్టుబడ్డారు అధ్యక్ష. ఏం జవాబు చెప్తారండి మీరు? మీ నాయకులు కాదా? ఫామ్ హౌస్లో పట్టుబడదు మీ నాయకులు కాదా? ఏం జవాబు చెప్తారు అధ్యక్ష? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని తప్పు చేసిన వారు మీ వారా మా వారా కాదు. చట్టం అందరికీ సమానమే. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా. వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం అందరం ఇవ్వాలా. ప్రజలు, చిన్నపిల్లలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష మనము? అందుకే మా ప్రభుత్వం దీని మీద కట్టుబడి ఉంది అధ్యక్ష. నిర్దిష్టంగా వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలేదు లేదు అధ్యక్ష.
బీఆర్ఎస్ కి ఒక ఎజెండా లేదు, ప్రభుత్వాన్ని తిట్టటమే ఎజెండా. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా ఎందుకు సస్పెండ్ చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. కేటీఆర్ కు సంబంధించిన వ్యవహారంలో ఫామ్ హౌస్ లో జరిగిన మీటింగ్ లో భాగంగా ఇదంతా జరిగిందంటున్నారని, దానికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పేరుని డిఆర్ఎస్ అంటే డ్రగ్స్ రాష్ట్ర సమితిగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. పిసిసి గారు అన్నదాంట్లో తప్పేముంది? ఈగల్ టీముకు మీ లీడర్లు దొరుకుతున్నారంటే ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకు ఒక స్టేట్మెంట్ మా నాయకుడు కాదు అని చెప్పి మీ పార్టీ నుంచి రాలే? ఇక్కడ మీరు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇలా పోలీసులతో ఈగల్ టీమును తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎఫ్ఐఆర్ను తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. ఇదా తెలంగాణ కోరుకున్నది? ఏ పల్లెలకు నా నియోజకవర్గంలో, నా పాత నియోజకవర్గంలో తుంగతుర్తిలో అధ్యక్ష, నేను ఒక పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేసి వాళ్ళని వదిలిపెట్టమంటే సార్ వాళ్ళు ఏం చేసిరో తెలుసా మీకు అని అన్నారు. ఇవాళ నా తెలంగాణ జాతి డ్రగ్స్ తీసుకోవాల్సిన దుస్థితికి వచ్చిందా? ఇలా తెలంగాణ అస్తిత్వం మొత్తం ఎటువైపు డ్రగ్స్ వైపు పోతున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఏంటి నష్టం ఏంటి అధ్యక్ష? నేను అడుగుతా. డ్రగ్స్ టెస్ట్ పెట్టుకొని వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నానికి ఏ పార్టీ కూడా టికెట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నేను ఒక సామాన్యుడిగా, ఒక ప్రజా ఉద్యమకారుడిని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఏ రోజైనా సరే వాళ్ళు వైట్ ఛాలెంజ్ అని గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే అమరవీర స్తూపం దగ్గర తీసుకుంటే ఆ రోజు బీజేపీలో ఉన్న ఒక మిత్రుడు ఒప్పుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఒక మిత్రుడు కూడా ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళు మాత్రం కోపంగా ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళకు ఎందుకు ఆ కోపం? డ్రగ్స్ తీసుకోవడానికి మనం ఆహ్వానిద్దామని ఆలోచించండి. అయితే తనపై వస్తున్న ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పుడైనా డ్రగ్ టెస్టుకు సిద్ధమని, రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరూ టెస్టులు చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలుద్దామని ఎదురుదాడికి దిగుతున్నారు. ఆధారం లేకుండా తన పేరును డ్రగ్స్ కేసుల్లోకి లాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. మొత్తానికి ప్రస్తుతం జైల్లో ఉన్న రోహిత్ రెడ్డి భవిష్యత్ ఓ వైపు రాజకీయ విమర్శలు, మరోవైపు కేసులతో అటు ఇటు కాకుండా తయారైందంటున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రోహిత్ రెడ్డి ఎలాంటి రిప్లై ఇస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.